అయితే ఈ చీఫ్స్ ముగ్గురు కలిసి కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంటెస్టెంట్ ఒక్కొక్కరి పేరు వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు వచ్చి నించున్నప్పుడు ఈ చీఫ్స్ వాళ్ళు ఎందుకు కావాలి అనేది రీజన్ ఇచ్చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా అయితే పార్టిసిపెంట్స్ ఫస్ట్ సీత పేరు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి విష్ణు నేమ్ అనౌన్స్ చేస్తారు, మణికంఠ నేమ్ అనౌన్స్ చేస్తారు. ఇట్లా కొంతమంది పార్టిసిపెంట్స్ అందరి పేర్లు లైక్ అభయ్ నించున్నప్పుడేమో లైక్ మన ఎవరైతే నిఖిల్ ఉంటారో నిఖిల్ నాకు కావాలి అని నిఖిల్ అడుగుతారో, యష్మి కావాలని యష్మి అడుగుతుంది. బట్ పార్టిసిపెంట్ ఏంటంటే తన ఇష్టం ఉన్న దగ్గర తను వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా అయితే ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మణికంఠ నించినప్పుడు ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోరు. అప్పుడు మణికంఠని నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు. విష్ణుప్రియ నించినప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకోరు. అయితే ఎట్ లాస్ట్ నైనికి ఏం చేస్తారు, నాకు స్ట్రెంత్ కావాలి అని చెప్పి రీజన్ చెప్పి నైనికని విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇట్లా ప్రతి కంటెస్టెంట్స్ అందరినీ కూడా డివైడ్ చేసుకుంటారు. ఎవరు నైనిక, నిఖిల్ అండ్ యష్